హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? బాలామృతంతో ఎంతో టేస్టీగా ఉండి పిల్లలు నచ్చి మెచ్చి మళ్ళీ మళ్ళీ అడిగి తినేలా ఉండే బాలామృతంతో కేక్ ఫ్రెండ్స్. ఈ బాలామృతంతో కేక్ని ఎలా తయారు చేసుకోవాలో, మరి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఆలస్యం చేయకుండా చూసేద్దామా? మన బాలామృతం కేక్కి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, 1 కప్పు వరకు బాలామృతాన్ని తీసుకోవాలి. 1/2 కప్పు వరకు ఏ ఫ్లేవర్ లేని ఆయిల్, 1/2 కప్పు వరకు బెల్లం, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని తీసుకోవాలి. అలాగే ఒక గుడ్డు, కొన్ని చాప్ చేసిన బాదాం, అలాగే 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా? మన బాలామృతం కేక్ రెడీ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 1 కప్ అంతా బాలామృతం పౌడర్ని తీసుకోవాలి. తీసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి ఈ విధంగా తీసుకుందాం. ఫైన్ పౌడర్ అంటే మరీ ఫైన్గా అవ్వదు ఫ్రెండ్స్, ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ పౌడర్ని ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి పౌడర్ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా తీసుకున్న 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ని, అలాగే ఇక్కడ బేకింగ్ సోడాని బేకింగ్ పౌడర్ని తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, వాటిని కూడా తీసుకుందాం. ఈ విధంగా బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే బేకింగ్ సోడాని కూడా ఈ టైంలో ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 చిటికెడు వరకు ఉప్పుని కూడా ఇందులో తీసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ అనేది 1 చిటికెడు వరకు వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదు. వీటన్నిటిని బాలామృతం పొడిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్ రావడం కోసం ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లలు బాగా లైక్ చేస్తారు కదా చాక్లెట్ ఫ్లేవర్ ఉంటే, అందుకని నేను ఈ విధంగా తీసుకున్నాను. మీరు స్కిప్ చేసి కూడా చేయొచ్చు. మళ్ళీ సేమ్ మిక్సీ జార్ని తీసుకుని ఇందాక మనం తీసుకున్న 1/2 కప్పు బెల్లాన్ని, అలాగే 1/2 కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనం ముందుగా తీసుకున్న గుడ్డుని బ్రేక్ చేసి ఈ విధంగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా. అండ్ ఫైనల్గా ఇందులోకి 1 టీ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. ఇలా వెనిలా ఎసెన్స్ వేయడం వలన నీచు వాసన రాకుండా మంచి ఫ్లేవర్తో మన కేక్ అనేది రెడీ అవుతుంది. దీన్ని ఇప్పుడు లో స్పీడ్లో బ్లెండ్ చేస్తే ఈ విధంగా క్రీమ్ లాగా రెడీ అవుతుంది. థిక్ క్రీమ్ లాగా బెల్లం అంతా కరిగి ఈ విధంగా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా గ్రైండ్ చేసుకుంటే మన కేక్ ఎంతో ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఇందాక మనం మొత్తం ఫ్లోర్ అంతా కలిపి పెట్టుకున్నాం కదా, చూస్తున్నారు కదా. ఇందులోకి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. కోకో పౌడర్ని బాలామృతం అన్నీ మిక్స్ చేసి పెట్టాం కదా ఫ్రెండ్స్, దాంట్లోకి ఇలా మొత్తం గుడ్డు మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసేలాగా స్పాచులాతో అయినా, లేదంటే ఈ విధంగా విస్కర్తో అయినా ఒకే డైరెక్షన్లో కలపొచ్చు, లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. అడ్డదిడ్డంగా మాత్రం కలపకూడదు. ఇక్కడ ఈ టైంలో ఇప్పుడు కొన్ని పాలని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను ఎలా కలుపుతున్నానో అదే విధంగా చక్కగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. చూస్తున్నారు కదా, మరీ థిక్గా వద్దు, అలాగని మరీ లూజ్గా వద్దు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మన కేక్ టిన్ని రెడీ చేసుకోవాలి. కేక్ టిన్ని తీసుకుని ఇలా బటర్ పేపర్ని రౌండ్గా ముందుగానే నేను కేక్ టిన్కి సరిపోయే విధంగా కట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఇలా అడుగున ముందుగానే కాస్త ఆయిల్ని వేసుకుని దానిపైన బటర్ పేపర్ పెట్టుకుని దానిపైన మళ్ళీ కాస్త ఆయిల్ని వేసుకుని మొత్తం ఈ విధంగా ఆయిల్ బ్రష్తో మొత్తం గ్రీస్ చేసుకోవాలి అంచుల వెమ్మట. అలాగే ఇలా బటర్ పేపర్ పైన మొత్తం గ్రీస్ చేసుకొని ఈ విధంగా రెడీగా ఈ మౌల్డ్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఏ విధంగా అయితే గ్రీస్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నామో, ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మన బాలామృతం మిశ్రమం అనేది కాస్త చిక్కబడింది కదా నాని. ఇప్పుడు మీకు కావాలి అనుకుంటే మరికొన్ని పాలని ఇందులో యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీ అనేది కాస్త లూజ్గా అయ్యేలాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్, ఇది కాస్త థిక్గానే ఉండాలి. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా కొన్ని పాలని యాడ్ చేశాను.
అదేవిధంగా మీరు కూడా కొన్ని పాలని మాత్రమే యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా థిక్ రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండేలాగా మన బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. అప్పుడే ఈ కేక్ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే పడుతుందో బ్యాటర్ అనేది ఆ విధంగానే ఉండాలి. మరీ లూజ్గా ఉండొద్దు, అలాగని మరీ థిక్గా కూడా ఉండొద్దు. మనం ముందుగానే బటర్ పేపర్ వేసి ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ మౌల్డ్ని, దాంట్లోకి మనం రెడీ చేసుకున్న బాలామృతం మిశ్రమం మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఈ విధంగా చేసి పెట్టారంటే ఇలా మొత్తం యాడ్ చేసుకుని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ గ్యాప్స్ అనేవి ఏమైనా ఉంటే పోవడం కోసం కాస్త ట్యాప్ చేసి తీసుకోవాలి. ముందుగా మనం చాప్ చేసుకున్న ఆల్మండ్స్ ఉన్నాయి కదా, బాదం ముక్కలు అన్నింటినీ ఈ విధంగా పైనుంచి వేసుకోవాలి. ఇవి ఆప్షనల్ మాత్రమే ఫ్రెండ్స్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే మా పిల్లలకి బాదం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, అందుకని నేను ఈ విధంగా బాదంతో పైన గార్నిష్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే ప్లెయిన్ ఓన్లీ చాక్లెట్ ఫ్లేవర్తో చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనం ముందుగానే ప్రీ హీట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే 10 నిమిషాల ముందే నేను ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి ఈ విధంగా స్టాండ్ని పెట్టుకుని ఫ్రీ హీట్ చేశాను. ఇప్పుడు ఇందులోకి మనం బ్యాటర్ని రెడీ చేసుకున్నాం కదా, దాన్ని కరెక్ట్గా సెంటర్లోకి నేను ఎలా అయితే పెట్టానో అలాగే పెట్టాలి. పెట్టుకుని ఈ విధంగా బరువు పెట్టుకుని 40 to 45 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇప్పుడు 45 మినిట్స్ తర్వాత నేను ఇప్పుడు మూత తీసి మన కేక్ అనేది ఏ విధంగా రెడీ అయిందో చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు చూస్తున్నారు కదా, కరెక్ట్గా 45 మినిట్స్ వరకు మూత అనేది అస్సలు కదపకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచాలి ఫ్రెండ్స్. అప్పుడు కేక్ అనేది చక్కగా బేక్ అవుతుంది. చూస్తున్నారు కదా నైఫ్ ఎంత క్లీన్గా నీట్గా వచ్చిందో, అంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బయటకు తీసుకుందాం. బయటకు తీసుకుని పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా బయటకు తీసుకుని పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టాను ఫ్రెండ్స్. పూర్తిగా చల్లారాక మనం దీన్ని అన్మోల్డ్ చేసి కూడా చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనం రెడీ చేసుకున్న యమ్మీ అండ్ టేస్టీ అయిన బాలామృతం కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయింది. చేతికి కూడా ఏమీ అంటుకోవడం లేదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కాస్త ఎడ్జెస్ని స్క్రేప్ చేసి తీసుకోవాలి. ఈజీగా అన్మోల్డ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అస్సలు ఏమీ అంటుకోకుండా కూడా వస్తుంది. మీకు చూపిస్తాను కదా, నేను వీడియోలో చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కాస్త ఎడ్జెస్ని స్క్రేప్ చేసి తీసుకున్నాక జస్ట్ ట్యాప్ చేశాను అంతే నేను. చూస్తున్నారా ఎంత చక్కగా అన్మోల్డ్ అయిపోయిందో. మనం తీసుకున్న మౌల్డ్ కూడా ఏమీ అంటుకోకుండా వచ్చింది కదా, చూపించాను కదా నేను వీడియోలో. ఇలా పైనుంచి ఉండే బటర్ పేపర్ని కూడా తీసేయాలి. ఇది బాలామృతం కేక్లా కాకుండా అచ్చం చాక్లెట్ కేక్ లాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. బాలామృతంతో చేశారంటే ఎవ్వరు కూడా నమ్మరు ఫ్రెండ్స్. మీరు చెప్పే వరకు ఎంత ఫ్లఫీగా చాలా స్పాంజీగా వచ్చింది ఫ్రెండ్స్ నేను చేసిన కేక్ అనేది. ఇప్పుడు దీన్ని కట్ చేసి కూడా మీకు చూపిస్తాను. ప్రతి అంగన్వాడీలో కూడా చిన్నపిల్లలకి బాలామృతం అనేది ఇస్తారు ఫ్రెండ్స్. తెచ్చుకొని ఈ విధంగా రకరకాలుగా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే పిల్లలు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. సో మీరు కూడా మీకు బాలామృతం అనేది అవైలబుల్లో ఉన్నప్పుడు ఒక్కసారి ఈ విధంగా కేక్ని కానీ కుకీస్ని కానీ మరి ఇంకేమైనా రెసిపీస్ని కానీ ట్రై చేసి టేస్ట్ అనేది మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.